హాయ్ అందరికీ! ఈరోజు వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ క్యాబేజీ తురుముని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ కప్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. 4 స్పూన్ల మైదా పిండి, 4 స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ క్యాబేజ్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇలా బాగా కలుపుకున్నాక ఉండల్లాగా చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్, వినిగర్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కార్న్‌ఫ్లవర్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్రై చేసిన మంచూరియన్ బాల్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అప్పుడు ఆ గ్రేవీలో వేసిన అన్ని సాస్ ఆ మంచూరియన్ బాల్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మంచూరియా రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.